తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి మెట్రో ఫేజ్ 2 విస్తరణ అనుమతులు, మెట్రోకు కేంద్రం నుండి నిధుల సహాయం కోరనున్నారు. అలాగే కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రిని కలిసే అవకాశం ఉంది. కాళేశ్వర ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు అక్రమాలు, అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని సీబీఐ డైరెక్టరేట్ను సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు కలవనున్నారు. కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హైకమాండ్ పెద్దలను కలిసి సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ మాట్లాడతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ఢిల్లీలో ఈరోజు ప్రధానంగా కూడా పలువురు కేంద్ర మంత్రులను ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మొదటగా ఏదైతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రిని కలిసి ఏదైతే రాష్ట్రంలో మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఏదైతే అనుమతులు కావచ్చు, విస్తరణకు సంబంధించిన విషయాలు, అలాగే ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయము, ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర మంత్రి ద్వారా ఏదైతే తను అడిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మెట్రోని పూర్తిగా ఏదైతే స్వాధీనం చేసుకునే విషయం మనకు తెలిసిందే ఎల్ఎన్టీ నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో దానికి చెల్లాల్సిన అమౌంట్ విషయంలో కూడా చాలా క్లారిటీగా ప్రభుత్వం ఉంది. సో మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విషయం కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన సాయం కావచ్చు, అలాగే అనుమతులు కావచ్చు, అన్నిటి విషయాల్లో కూడా ఏదైతే కేంద్ర మంత్రిని కలిసి అనుమతులతో పాటు సహాయం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కోరున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఏదైతే సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రులు, ధాన్యం కొనుగోలు, మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోలు, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే ఉన్నాయి. దీంతో పాటు అకాల వర్షాలకు నష్టమైనటువంటి పంటకు సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయము, ఇవన్నీ విషయాలపై కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలిసి కూడా వారికి రాష్ట్రానికి రావాల్సిన విషయాలపై కూడా ఏదైతే మాట్లాడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సిబిఐకి డైరెక్టర్ సంబంధించిన విషయంపై కలిసే అవకాశాలు లేవు అనేటువంటి విషయాలు కొద్దిసేపటికి సీఎం నుంచి కూడా ఏదైతే మనకు వార్తలు అందాయి. కేవలం అక్కడ సిబిఐ డైరెక్టర్కి సంబంధించి కలవడానికి అపాయింట్మెంట్ కోరుతారు తప్ప ఈ రోజు వెళ్ళి కలిసేది లేదు. సో సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత, సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ అంశంలో కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి, అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన జరిగినటువంటి అక్రమాలు, అవినీతిపై ఏదైతే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సిబిఐ డైరెక్టర్ని కలిసి ఈ అంశాలపై ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో కేరళలో యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో అయితే అధికారం సాధించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేరళకు సంబంధించిన నాయకులు కూడా అయితే ఢిల్లీకి వెళ్తున్నారు. సో అక్కడ హైకమాండ్ వద్ద ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ లాంటి అగ్రనేతలను కలిసి ఏదైతే కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు గాను ఏదైతే అభినందనలు తెలిపి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం, అలాగే శాఖల మార్పులకు సంబంధించిన అంశం, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంపై కూడా ఒక క్లారిటీ తీసుకొని వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.